కొంతమందికి సారీ అని చెప్పండి చాలా కష్టం. ఇతరులను బాధిస్తారు, వేధిస్తారు, హింసిస్తారు, చాలా ఇబ్బంది పడతారు. కానీ సారీ చెప్పాల్సిన సమయంలోకి వచ్చినప్పుడు నేను చెప్పనంటే చెప్పనని బిగిసిరి కూర్చుంటారు. చాలా గొడవలు, చాలా వాగ్యుద్ధాలు సారీ అని ఒక్క మాట చెప్పుంటే, లేదా క్షమించు అని ఒక మాట చెప్పుంటే సమసిపోయామంటాడు ఒక ఫిలాసఫర్. ఈ రోజుల్లో కోర్టుల్లో చూడండి, చాలా మంది భార్య భర్తలు విడాకుల కోసం లైన్లు కట్టి నిలబడతా ఉన్నారు. సాడెస్ట్ థింగ్ ఏంటంటే, పాశ్చాత్య దేశాలతో పాటు భారతదేశం కూడా ఈ రోజుల్లో పోటీ పడుతున్న విడాకుల కోసం. బంధాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళు బాగానే జరుగుతున్నాయి వైభవంగా, ప్రేమించి కొందరు, లేదా అరేంజ్డ్ మ్యారేజెస్ కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత ఎందుకు వైవాహిక జీవితాలు నిలబెట్టుకోలేకపోతున్నారంటే, ఏదో ఒక సందర్భంలో భర్త లేదంటే ఏదో సందర్భంలో భార్య ఒక సారీ అని ఒక మాట చెప్పడానికి ఇష్టం లేక, అక్కడ ఈగో వచ్చేసి నేను ఆ మాట చెప్పడం ఏంటి అన్న ఉద్దేశంలో చాలామంది ఆ పట్టుదలకు పోయి కుటుంబాలు, బంధాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఒకవేళ నీళ్ళు ఏదైనా పొరపాటు ఉంటే సారీ చెప్పడానికి ఏమాత్రం వెనుకడాల్సిన అవసరం లేదు. ఆ చిన్న మాట నీ బంధాన్ని నిలబడుతుందేమో, నీ స్నేహాన్ని నిలబడుతుందేమో, లేదా నీ కుటుంబంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమో. లెర్న్ టు సే సారీ ఇఫ్ యూ కమిట్ ఎనీ రాంగ్. నువ్వు ఏదైనా ఒక పొరపాటు చేసి ఉంటే, అది ఇతరులను బాధించుంటే, నొప్పించుంటే సారీ అని చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి సారీ అని చెబితే నువ్వేదో గొప్పగా ఫీల్ అయిపోయి ఇంక నేను అన్నీ కరెక్ట్ అన్నట్టుగా నువ్వు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వారు ఆ పర్టికులర్ టైంలో నేను బాధించారని సారీ చెప్పారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాల్సిన పరిస్థితులు రావచ్చు. ఆ టైంలో బంధాలు నిలబెట్టుకోవాలన్నా, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఆ మాట చెప్పడం చాలా సంతోషం. దేవుడు అలాంటి కృపలో మనందరినీ నడిపించునుగాక.